తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అలిపిరి సమీపంలో 2 రోజులుగా కారు అక్కడే ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు కారు తలుపులు తీసి చూడగా అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ విగత జీవిగా పడి ఉండటం సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తాండ ధర్మారం గ్రామానికి చెందిన గుగులోతు సర్దార్ నాయక్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే 3 నెలల క్రితం సర్దార్ నాయక్ సస్పెండ్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా అలిపిరి దగ్గర కారులో అనుమానాస్పదంగా చనిపోయి కనిపించాడు. సర్దార్ నాయక్ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మద్యం మత్తులో మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మద్యం తాగి కారులో నిద్రపోవడంతో గాలి అందక మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్దార్ నాయక్ సతీమణి మీనాబాయి చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం సెట్టిపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. సర్దార్ నాయక్ కు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దామోదర్ మనకి జాయిన్ అవుతున్నారు. దామోదర్, సర్దార్ నాయక్ ఎందుకు ఎలా చనిపోయాడు? అంటే సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా? డిప్రెషన్ లో ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? సౌమ్య, నిన్న సాయంత్రం అలిపిరి సమీపంలోని పార్కింగ్ ఏరియాలో సర్దార్ నాయక్ తన కారులో మరణించి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత 2 రోజులుగా కారు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అతను ఎంబీఏ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా మద్యం విపరీతంగా తాగి భార్య పిల్లలను వేధిస్తుండటంతో ఆమె యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గత 4 నెలల క్రితం అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. జీతం కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఇతనికి మధ్య విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నిరంతరము మద్యం తాగుతూ భార్య పిల్లలను వేధిస్తున్నాడంటూ కూడా ఇతని మీద గతంలో ఫిర్యాదు చేసిన నేపథ్యము. భార్య యశోదిబాయ్ చిత్తూరు సమీపంలోని గుడిపల్లిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న నేపథ్యము. నిన్న ఏదైతే అతని మృతదేహాన్ని గుర్తించిన కారులో మద్యం మాన్సన్ హౌస్ కు సంబంధించిన బాటిల్స్ కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అతను మద్యం మత్తులో ఉండి భార్య పిల్లలకు దూరంగా ఉండి ఆ డిప్రెషన్ లోనే మద్యం తాగి ఏసీ ఆన్ చేసుకొని కారులో పడుకొని ఉన్నాడు. అయితే ఏదైతే కారులో ఉన్న ఇంధనం అయిపోవడంతో ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద అతని మృతదేహాన్ని నిన్న సాయంత్రం రుయాకు పోస్ట్ మార్టానికి తరలించారు. సౌమ్య, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు తిరుపతి నగరంలో చోటు చేసుకున్నాయి. 6 నెలల క్రితం 2 యువకులు ఇదే విధంగా మద్యం దాగి కారులో ఇంజన్ ఆన్ చేసుకున్నారు. ఇంజన్ లో ఉన్న ఇంధనం అయిపోవడంతో అదేవిధంగా ఏసీ కూడా ఆగిపోయింది. దీంతో ఊపిరాడక వారు మరణించిన నేపథ్యం. మొత్తం మీద 2 ఘటనల్లో కూడా కారులో మద్యం దాగి ఆ విధంగా పడుకొని ఉండడం వల్లే దిగినట్టు తెలుస్తోంది. అయితే సర్దార్ నాయక్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఇక్కడ అతను వివాహం చేసుకుని ఇక్కడే ఉద్యోగంలో చేరాడు. కాకపోతే భార్య పిల్లలకు దూరంగా గత 6 నెలలుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సౌమ్య. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.